తాండూరు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూస్తే ఈ తాండూరులో మొత్తం ఓట్లు వచ్చేసి 2,36,125 ఓట్లు ఉన్నాయి ఏడా తాండూరులో. ఈ 2,36,125లో 1,35,653 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,35,635 ఓట్లు బీసీలై. రెడ్ల ఓట్లు చూడే ఉన్నాయో 12,530 కోట్లు. 12,500 పిడికేడు ఓట్లు లేవు చూడు వాళ్ళవి. ఇక్కడ 1,35,000కు పైగా ఓట్లతో తాండూరు రాజకీయ గెలుపోవటం నిర్మించే శక్తి ఎట్లా ఉంది బీసీలకు అనేది మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. ఇక్కడ తాండూరు నియోజకవర్గ చరిత్రను ఒకసారి చూస్తే 1962లో మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి గెలిచిండు. ఆ తర్వాత 67లో ఎంసీ రెడ్డి, ఆ తర్వాత ఎం మాణిక్రావు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎం చంద్రశేఖర్ ఈయన బీసీ నాయకుడు, ఆ తర్వాత పి మహేందర్ రెడ్డి 94, 99, 2009, 2014, రోహిత్ రెడ్డి, ఆ తర్వాత సత్యనారాయణరావు, ఆ తర్వాత బయ్యని మనోహర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు గెలిచిరు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే వీళ్ళ ఓట్లు ఏం లేవు కానీ వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీలని వాళ్ళు ఒక్కటైతున్న సందర్భంలో వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టి వాళ్ళని విడదీసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసిరు. పి మహేందర్ రెడ్డి 4 సార్లు అక్కడ విజయం సాధించుడు. ఎం మాణిక్రావు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ ఎం చంద్రశేఖర్ ముదిరా చారిత్రక బీసీ నాయకుడు. ఈయన 85, 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా విజయాలు సాధించాడు. పైలట్ రోహిత్ రెడ్డి 2018లో, ఆ తర్వాత బయ్యని మనోహర్ రెడ్డి ఈయన గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గ స్థాయి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారంటే నేమూరి శంకర్ గౌడ్ ఉన్నాడు, జనసేన నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి. బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, ఎం చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే, ఆ తర్వాత బలమైన స్థానిక పునాదులు ఉన్నటువంటి పద్మశాలి గౌడ, వైశాలి గౌడ్, యోగానంద్, నరేందర్ గౌడ్, సుమిత్ కుమార్, ఇట్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు ఇక్కడ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిండు నేమూరి శంకర్. ఆ తర్వాత బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ ఇక్కడ నుంచి పోటీ చేసిండు. ఆ తర్వాత వైశాలి గౌడ్ చేసింది, హౌసుల యోగానంద్ చేసిండు, నరకుల నరేందర్ గౌడ్ చేసిండు, సుమిత్ కుమార్ గౌడ్ చేసిండు. ఇక ఇదే కాదు చాలా స్థానాల్లో బీసీ నాయకత్వం అక్కడ బలంగా ఉంది. అందులో మరీ ముఖ్యంగా మైనార్టీ సామాజిక వర్గం నుంచి కూడా గౌస్ లాంటి ప్రతినిధులు చాలామంది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. చాలామంది నాయకులు పరిగి నుంచి కూడా మనకు ఉన్నారు. సో ఇట్లా 4 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం కూడా రెడ్ల ఓట్లు లేవు. వీళ్ళ ఓట్లతోటి వీళ్ళ ఓట్లన్నీ కలిపితే కూడా ఒక్క ఎమ్మెల్యే కాలేడు. ఈ 4 నియోజకవర్గాల్లో ఈ 4 రెడ్ల మొత్తం రెడ్ల ఓట్లన్నీ కలిపితే కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా అయ్యే సరిపోయేటువంటి ఓట్లు లేవు. సో బీసీల మన బలం ఎంతో ఇప్పుడు తెలిసిపోయింది. హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు అన్నట్టుగా మన బలం ఇన్ని రోజులు తెలియకుండే ఎప్పుడైతే లెక్కలు బయటకు వచ్చినాయో ఈ లెక్కల ద్వారా మొత్తం బయటకు వచ్చేసినాయి. సో కాబట్టి బీసీలారా, బీసీ నాయకులారా, మనమంతా ఇవాళ ఒక్కటైనం కాబట్టి వీళ్ళ రాజకీయ ఆగడాలన్నీ కథం కాబోతా ఉన్నాయి. 2028లో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిగి, తాండూరు, మహేశ్వరం, ఎల్బీ నగర్ ఈ 4 నియోజకవర్గాల్లో బీసీలు జెండా ఎగిరేయబోతా ఉన్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరబోతా ఉంది. ఇక రెడ్ల రాజకీయం అంతం. సర్జికల్ స్ట్రైక్లో ఇవాల్టి 4 నియోజకవర్గాలు ఇవైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు కూడా ఆన్లైన్లో చేరొచ్చు. ఇది మన పార్టీ, మన కోసం పుట్టినటువంటి పార్టీ. మీరు ఆన్లైన్లో చేరడానికి అనుసరించాల్సిందిగో ఇది.